ఒకప్పుడు ఇక్కడ హనుమంతుల వారు ఉండేవారని ప్రజలు చాలా నమ్ముతారనమాట. అందుకనే దీని పేరు హనుమాన్ గరి అని పిలుస్తారు. గరి అంటే ఘర్ అనమాట. హిందీలో ఘర్ అంటే అది ఇల్లు అనమాట. హనుమంతుని ఇల్లు అని దాన్ని బాగా నమ్ముతారనమాట. ఈ టెంపుల్‌ని 10థ్ సెంచరీ అప్పటి రాజైతే కట్టించిండు. అయోధ్యకు వచ్చిన తర్వాత ముందైతే మనం సరయూ నదికెళ్ళి స్నానం చేయాలి. దాని తర్వాత హనుమంతుని హనుమాన్ గరి అనే టెంపుల్‌కైతే ఎళ్ళాలనమాట. ఇది సో, అయోధ్య ట్రిప్‌లో ఈ టెంపుల్‌కి వెళ్ళకుంటే అది ఇన్‌కంప్లీట్ ట్రిప్ అనే చెప్పాలి. హనుమాన్ గరి టెంపుల్‌లో అక్కడ ఎప్పుడూ హనుమంతుని భజన చేస్తూనే ఉంటారు. హనుమాన్ గరి తర్వాత మనం నెక్స్ట్ అయోధ్య టెంపుల్‌కెళ్ళి శ్రీరాముని జన్మస్థలమైన ఆ శ్రీరాముని దర్శించుకుందాం. హనుమాన్ గరి గుడి లోపట అక్కడ పాలరాతి పైన చెక్కినటువంటి ఎన్నో శ్లోకాలైతే మనం చూడొచ్చు. హనుమాన్ చాలీసాతో పాటు. ఈ వీడియోలో మనము